హాయ్ న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 4 డిన్నర్ రెసిపీకి అయితే ఆలు బీట్రూట్ క్యారెట్తో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ చిన్న సైజ్ ఆలు బీట్రూట్ క్యారెట్ అయితే ప్రాపర్గా వాష్ చేశానండి. సో అలాగే పీల్ అయితే రిమూవ్ చేసి చిన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. రైస్ అయితే ప్రాపర్గా వాష్ చేసి ఒక 1 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి 2 అవర్స్ అయితే సోక్ చేశానండి. సో 2 అవర్స్ తర్వాత అయితే రైస్ అయితే ప్రాపర్గా సోక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అయితే కుక్కర్లోకి యాడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. చిన్నపిల్లలకి 1 ఇయర్ వరకు అయితే సాల్ట్ అయితే యూస్ చేయొద్దండి. సో ఇప్పుడైతే నేను కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 5 or 6 విజిల్స్ పెట్టుకున్నాక చూడండి స్మూత్గా అయితే అయిపోయింది. సో ఇప్పుడు మ్యాషర్తో కానీ బ్లెండర్లో కానీ వేసుకొని స్మూత్గా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి ఎంత స్మూత్గా అయితే అయిపోయింది. సో పిల్లలకి ఇలా స్మూత్గా పెట్టడం వల్ల వాళ్ళకి ఈజీగా తినేస్తారు అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. అండ్ డిఫరెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీకి అయితే మన పిల్లల్ని డెఫినెట్గా తినిపియాల్సిందే అండ్ టేస్టీగా కూడా పెట్టాల్సిందే. సో ఇలాంటి రెసిపీ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.